రేపు ఉదయం మాననీయులు ఆత్మీయులు గౌరవ శ్రీ మానేపల్లి సత్యనారాయణమూర్తి మరియు వారి ధర్మపత్రైనటువంటి శ్రీమతి శేషరత్నం గారి దంపతుల సుపుత్రిక చిరంజీవి లక్ష్మీశేఖరరావు విద్యా నాగమౌళికతో గౌరవ భౌతిక ఆగమనాభిలాషులు పెద్దలు శ్రీ గోపిశెట్టి వెంకటేశ్వరరావు శ్రీమతి సుధాగారుల కుమారరత్నం చిరంజీవి శ్రవణ ప్రకాష్తో జరుగుతున్న కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ సెరమనీకి ముందుగా మనము మన కుటుంబ సభ్యులతో మన ఆత్మీయులతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు సంగీత్ ప్రోగ్రామ్ చాలా సింప్లిసిటీగా నిర్వహించుకోవడానికి హరిత హోదాలో అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం ఆనందదాయకం. సో ముందుగా నా పేరు రవిబాలాజీ, వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, ప్రభుత్వ రీత్యా ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో వ్యాఖ్యాతగా, స్వరాల పల్లకి గోల్డెన్ మ్యూజికల్ హిట్స్ ఆర్కెస్ట్రా ఈవెంట్ ఆర్గనైజర్గా, సింగర్గా, యాంకర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు నాకు ఆపర్చునిటీ కలిగించినటువంటి ఆత్మీయ మిత్రులు మా సహచర ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత శ్రీ పల్లె నాగేశ్వరరావు గారికి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శేఖర్ సార్ ఈ రోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడానికి ముందస్తుగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ అండ్ పిల్లలకి పెద్దలకి క్వశ్చన్స్ ఉంటాయి, వాటితో పాటు మీకు చక్కని బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. సో మీ అందరూ రెడీగా ఉండాల్సిన కోరుతూ ముందుగా ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరూ కూడా మనసులో కాకుండా మొగ్గులతో హస్తాలతో మోకరిల్లి ముందుగా మనము ఏ దేవుడికి నమస్కరిస్తాం. ఎందుకంటే సో మనం రిక్వెస్ట్ టు ఆల్ అవర్ beloved friends and relatives in this place మేము చేసిన ఆశలు రాష్ట్ర కోరుతున్నాం సార్. మనకందరూ కూడా చాలా తక్కువైంది కాబట్టి వేరే రకంగా భావించుకోకూడదు. గణేష్ వేరే గణపతి వేరే మళ్ళీ మీరు ఎందుకు ఇస్తారు? మీకు వస్తుంది కదా ప్రైజ్ రావట్లేదు. ఎవరికి తెలిసి వారు మాత్రమే చెప్పాలి. మళ్ళీ ఎక్కడ అవుతుంది కౌంట్ చేయాలి ఎవరే? వినాయకుడు, గణపతి, లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు. మళ్ళీ పక్కకు అట్లా మీ ప్రైజ్ రావాలి కదా. ఇక ఈ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఎవరైతే ఎక్కువగా విఘ్నేశ్వరుడికి ఉన్నటువంటి పేరు చెప్తారో వారికి మాత్రమే. గుడ్ ఈవినింగ్ సదాశివరావు సార్, మా వికాసర్ గారు తప్పకుండా తెలిసిన కానీ మనసులో పెట్టుకోండి. గణపతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు, మూషిక వాహనుడు, ఉమాసుతుడు, ఇంకా ఎవరే? పార్వతీ తనయుడు, ఓకే, కుమారాగ్రజుడు, చాలా రకాల మరి అతనికి
అతడు ఆదిదేవుడు ఎందుకయ్యాడు? గజాననుడు. ఓకే, ఇంకా వస్తాను పాడబట్టి చదువుతాడు, గడపాడబట్టి చదువుతుంటాడు. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు అని ఎందుకంటారు? తల్లిదండ్రులను ఎక్కువ గౌరవించాడు కదా. ఓకే, అంటే మనం కూడా తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయడం అంతే కదా సార్. మరి తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయడం అయిపోయిందా అతడు? మరి వినాయకుడి బాల్యంలో శివుడు శిరస్సును ఖండించిన తర్వాత ఏనుగు తలకాయ తీసుకొచ్చి పెట్టడం వల్ల పార్వతీదేవి దుఃఖిస్తూ ఉంటుంది. నా కొడుక్కి ఇట్లాంటి ఏనుగు తలకాయ వచ్చిందని చెప్పి ఆమె దుఃఖాన్ని పోగొట్టడానికి శివుడు ఒక వరం ప్రసాదిస్తాడు. ఆ వరం ఏంటంటే ఎక్కడ ఏ పూజ జరిగినా సరే ప్రప్రథమంగా నీ కుమారుడికే పూజ జరుగుతుంది అని చెప్పేసి. ఓకే ఓకే. ఇంకా దీనికి వెనకాల పుస్తకం కూడా ఒక కథ ఉంది, ఇద్దరందరిలో తెలిసి ఉంటుంది. అది గురువుగా చెప్తారు. మేడం ఒకసారి సార్కి గజాసురుడు అనేటువంటి రాక్షసుడు మహాశివ భక్తుడు. ఆయన ఈ శివుడు వల్ల అంటే అది యుద్ధం వల్ల తల తీసేయడం జరుగుతుంది కాబట్టి ఆయనకు అంటే మొట్టమొదటి నీకే నాకు పూజింపబడే విధంగా నాకు ఒక వరం ఏమని చెప్పేసి అడుగుతారు అనమాట. ఆ శిరస్సుని తీసుకొచ్చి గజానికి అంటే ఈ విఘ్నేశ్వరునికి అర్పించి ఈయన గణాధ్యక్షం చేయడం వల్ల పూజ. 130 కోట్ల దేవతలందరూ కూడా 33 కోట్ల దేవతలందరూ కూడా ఎవరికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం వినాయకుడికి మాత్రమే వచ్చింది. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.
భగవంతుడు మన కార్యక్రమాన్ని ఆశాంతం ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగిస్తాడనేటువంటి ఒక గట్టి లెటర్స్ అండి. 26. ఓకే, A to Z వరకు 26 ఉంటాయి కదా. ఒకవేళ ఏది ఊడిపోతే మిగిలేయండి. AB. ఒకవేళ ఏది ఓడిపోతే మిగిలేయండి. అలా అర్థం కాలేదా? A to Z ఎన్ని అక్షరాలు 26 లో ఏది ఉన్నాయి కదా, అవి ఓడిపోతే ఇక మిగిలేయండి. 24. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు కిడ్స్ ఓన్లీ జాగ్రత్త వాళ్ళు చిన్న 24 చెప్పింది కదా తను. మళ్ళీ కొత్తగా ఏం చెప్పడానికి వచ్చినావు? క్వశ్చన్ అర్థం కాలేదా? నేనేనా అంటే నేనే. ఇంకా ఎవరైనా మీరు ఇంకా చెప్పాలి. నేను కూడా ట్రై చేస్తాను. కానీ గుడ్ నీ పేరేనా? ఓకే 24. 24. ఇంకెవరైనా వాళ్ళు ఓన్గా రావాలి. వైరు లేదా జాగ్రత్త. ఇప్పుడు మీరు ఇద్దరు ఏంటి అనుకో, మరి ఇద్దరు ఏంటి వచ్చిన ఓడిపోయానుకో. A to Z లో A ఇంకా B తీసేస్తే C to Z మిగులుతాయి. అవి 24 లెటర్స్. అది కరెక్టే. కానీ ఒకవేళ ఏబి ఓడిపోయాయి అనుకో, అప్పుడు ఏం చేస్తా? ఎన్ని మిగులుతాయి? C to Z గెలుస్తాయా? సో అడల్ట్స్ కి ఇస్తాం ఈ అవకాశం. ఎనిబడి లాజిక్ అర్థం చేసుకోరా? తెలిసిందా? నేను వెళ్ళిపోతున్నా. నేను ఉండేది వస్తుంది కదా పాప. వస్తాను అందుకే ప్రైజ్ తీసుకెళ్ళడానికి వచ్చిస్తున్నా. ఈయన ఉండే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కూడా. నువ్వు కరెక్ట్ చెప్తాను వచ్చినాయండి. సో ఇంకా చిన్న లాజిక్ ఏం లేదు. ఏబి ఓడి ఈ 4 అక్షరాలు పోతే ఇక మిగిలిటి 22. ఆ మాత్రం ఓకే. ఎవరు చెప్పారు? మరి దాని క్లారిటీ పూర్తి చేయలేదు. ఏబి ఓడిపోతే 24 అని చెప్పావు కానీ ఇట్లాంటి 22 అని చెప్పావు కానీ మరి మీరు అడిగేసరికి ఇది అని చెప్పలేదా? అయినప్పటికీ కూడా వాళ్ళు ఓకే. మేధాకి ఒకసారి గట్టే క్లాప్స్ ఇవ్వండి. సో ఈ ప్రైజ్ ని మరి
రేపటి నవవరుడు చిరంజీవి శరణ్ ప్రకాశ్ వేదికపైకి వెల్కమ్ చేస్తూ ఈ గిఫ్ట్ ని తన చేతుల మీదుగా మీదకి అందించాల్సి కోరుతున్నాం. సో ప్లీజ్ బిగ్ క్లాప్స్. ఓకే, ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మన వాళ్ళ చేత. సో అందరూ కూడా రెడీగా ఉండాల్సిన కోరుతున్నాం. కంగ్రాట్స్ మేధా, ప్లీజ్ గో. కెన్ యూ సర్? అండ్ మూడు ప్రాణులు ఉన్నాయి అందులో కాదు. ఈ గదిలో మా మీరంతా వాచి మర్చిపోయింది. బాబు ఒకసారి ఎవరు పక్కన మైక్ రక్తం అంటుంటాను ఆలోచన ఆన్సర్ చేసిన బాగుంటుంది. సార్ చెప్పారు సార్ ఇంకా మమ్మీ ఇట్లా అరే పాప ఇట్రావాలి. మేక లేదు అప్పుడు ఆయన మేకని తీసుకెళ్ళి ఆయన రేపటి కోసం. ఇంకా మేక లేదు సార్, మేక అలాగే తీసుకెళ్ళి రేపటి కోసం. ఎవరు రారు? సో సార్ మీరు కూడా చెప్పారు కదా, ఏమైనా మిస్ అయ్యండి సార్ చెప్పింది ఈగ నక్క చీమ. కాబట్టి ఇద్దరికి కూడా ప్రయత్నిస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఆన్ ది డాష్. ఓకే, గురువు గారు త్యాగం చేశారు, తీసుకోవడానికి కావాల్సిన కోరుతున్నాం. ఏమంటండి? అవునా? ఓకే, ప్లీజ్ కమ్ ఆన్ ది డాష్. చెప్పండి. సునీత గారికి డాష్ ఎక్కండి మేడం. అంతా మనం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. మ్యాథమెటిక్స్ అనే వాటిలో ఒక పేరు కాగుంది, చెప్పగలరా? మ్యాథమెటిక్స్ అనేటువంటి ఒక వర్డ్ లో ఒకసారి గట్టిగా చెప్పండి. నాకు గురువు తుల్యులు, మరి నేను శిష్యునిగా ఉన్నటువంటి క్రమంలో సారు అప్పుడు యంగ్స్టర్గా ఉండేవి, శుభంగా లెక్క సారు. నేను కూడా వారి అడుగుదామని నడిచి నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అవ్వడానికి మీరు మాకు మార్గదర్శకులు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే సార్. హేమ అనేటువంటి అక్షరాలతో 4 అక్షరాలతో కూడుకున్నటువంటి ఒక ఆదిశక్తి పరాశక్తి యొక్క పేరు ఉంది అందులో. అంటే చూడు, నీకు నేనేనా ఏదైనా సపోర్ట్? డాడీ అబ్బా ఎంతైనా డాడీ ఎప్పుడైనా మా బిడ్డలకే ఉండదు సపోర్ట్, కొడుకులకు ఉండదు. ఓకే రైట్. కుంభలగ్న శుభలగ్న మందు చిరంజీవి శ్రవణ్ ప్రకాష్ విద్యా నాగమోహన్ మీరు కూడా 3 నెలల కమ్మకు నిండు నెల భావి జీవితాన్ని పంచుకోబోతున్నటువంటి శుభతరుణాన మీ అందరి హర్షద్వాల మధ్య ముందస్తుగా కేకటి కార్యక్రమానికి విజయవంతంగా వేదికపైకి సాగరంగా వారిని ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ గివ్ మీ బిగ్గెస్ట్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. శ్రవణ్ ప్రకాష్ విద్యానారాయణ గురువు కూడా వేదికపైకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాను. इश्क पर्दे में किसी की आंखों में लबरेज है। इश्क शिफाया महबूब का साया
लिपटा हुआ तबरेज है। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం। కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం। నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం। నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం। నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే। చల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లుల ప్రేమే। నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం। కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం। నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం। నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం। చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా। ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన। అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ, చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని। నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం। కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం। నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం। నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం। ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతిని నేనేనా। చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా, ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా। నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని, నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है। इश्क शिफाया महबूब का सरा, इश्क
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చేతమ్ము, ప్రేమ నా పనిదు నన్ను నమ్ము.
చేసాయే చిన్నగా చినుకుతుంటే తుఫాను వేస్తే మమగా మల్లె పువ్వు నడిగితే కొత్తగా పైనుంచి పడితివే ఎవరు డాన్స్ పర్ఫార్మ్ చేస్తుంది నువ్వు చేసావా ఓకే వన్ ఫోటోగ్రాఫ్ प्रियंका पिनी को डांस करने गिफ्ट ही है अच्छा नहीं अंकल नहीं छू दानो अम्मो अदुद्दु అది ఇక్కడ రా ముందర అరే చిన్న ఓకే ఓయ్ దిస్ क्या है भी को अरे బాబుని తీసుకోండి సార్ మీ దగ్గర థ్యాంక్ యూ సే థ్యాంక్ ఓకే one more funny question to kids. It's for kids. నా దగ్గర 6 పేరులు ఉన్నాయి 2 పల్లెలు ఉన్నాయి నేను ఆర్డర్ చేస్తున్నాను 2 పిల్లలు తెలుగులో సార్ ఎవరైనా ఓకే ఒక గదిలో A poor man has dash. If you eat that particular dash, you will die. చెప్పండి నాకేం గిఫ్ట్ వద్దు చెప్తాను ఇక్కడ ఇంకెవరైనా చెప్తారని చూద్దాం ఎవరైనా ట్రై చేస్తారా 1-2 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుక్కదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావా రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో
రో రాములో రాములా నా పానం తీసింది రో కమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అరే ఇంటి ముందు లైట్ మిడుకు మిడుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాంటే నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎండెక్కురమావా